గుండెల్లో మంట ఇది ఎసిడిటీనా హార్ట్కి సంబంధించి ప్రాబ్లమా? సో బేసికలీ ఎసిడిటీ, గుండెల్లో మంట వచ్చినా గుండెల్లో నొప్పి వచ్చినా మనకి చాలా మందికి అనుమానం ఉంటుంది, ఇది ఎసిడిటీకి సంబంధించిందా లేకపోతే హార్ట్కి సంబంధించిందా అని. డెఫినెట్గా ఇలాంటి అనుమానం రావాలి, అది మంచిది. ముఖ్యంగా ఏంటి అంటే గుండెల్లో నొప్పి కానీ మంట కానీ వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనము కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకుని ఇది హార్ట్కి సంబంధించింది కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే ఎసిడిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే గుండెల్లో నొప్పి కానీ మంట కానీ రాగానే కడుపు ఉబ్బరంగా అనిపించినా ఇది ఎసిడిటీ అని సొంతగా మెడికేషన్స్ వాడేస్తాం, యాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటాం. దీర్ఘకాలికంగా కార్డియాక్ డాక్టర్ చూపించుకోకపోవడం, ఇలా చూపించుకోకపోవడం వల్ల నెమ్మదిగా ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూగా పరిగణించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత గుండెల్లో మంట రావటం, గొంతులో ఒక మంట రావటం యాసిడ్ రిఫ్లెక్స్ గా చెప్పుకుంటాం. కొంతమందికి ఇది నొప్పిలాగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరైనా సరే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఆహారం తీసుకున్న తర్వాత గుండెల్లో నొప్పి, గుండెల్లో భారంగా అనిపిస్తాం, కొంచెం నడక నడిచిన వెంటనే గుండెల్లో భారం అనిపిస్తాం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే 35 to 40 అయినా పర్వాలేదు, డెఫినెట్ గా ముందు కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. హార్ట్ కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేది మనం నిర్ధారించుకున్న తర్వాతనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది ఎసిడిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా లైఫ్ థ్రెటనింగ్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఇది ముందు నిర్ధారణ చేసుకుని దాంట్లో ప్రాబ్లం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఎసిడిటీకి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ముందే ఇది యాసిడ్ రిఫ్లెక్స్ అని సొంత డయాగ్నోసిస్ చేసుకోవద్దు. చాలా మంది ఇలాగా ప్రాణాలు కోల్పోతాం చూస్తున్నాం మనం. థ్యాంక్ యూ.